హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు 2025 వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. మానసిక సమస్యలు అధికమయ్యే అవకాశం ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి, కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసివచ్చును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిడి ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉన్నది. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులు లావుసాటిగా ఉన్నప్పటికీ నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గురుబలం తక్కువగా ఉండటం వల్ల అన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసాల పరంగా చూస్తే జనవరి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయం సమానంగా ఉన్నాయి. పాత మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దూరపు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శించడం మంచిది. ఇక ఫిబ్రవరి ఈ మాసం అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారములలో జాగ్రత్త అవసరం. శుభకార్యాలలో ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. మార్చ్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది. వృశ్చిక రాశి వారికి నూతన ఉద్యోగం అవకాశములు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉన్నది. విలువైన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కీలక విషయాలలో కుటుంబ పెద్దలతో సంప్రదింపులు చేయుట ఉత్తమం. ఏప్రిల్ ఈ మాసం అనుకూలంగా లేదు. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన పనులయందు కార్య ఆటంకములు కలుగును. శారీరక శ్రమ పెరుగుతుంది. సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఈ రాశి వారికి మే ఈ మాసం అనుకూలంగా ఉన్నది. భూక్రయ విక్రయాలు కలిసి వస్తాయి. పనులయందు కార్యలాభం, ప్రయాణాలు కలిసివచ్చును. చేపట్టిన వ్యవహారములు విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు పనులు అనుకూలించను ఈ వృశ్చిక రాశి వారికి. మరియు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. జూన్ ఈ మాసం అంత అనుకూలంగా లేదు. చిన్ననాటి మిత్రులతో విరోధములు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేసుకుంటారు. శత్రు సమస్యలు బాధిస్తాయి. పనులలో ఆటంకములు నిరుత్సాహపరుస్తాయి. క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది ఈ జూన్ మాసంలో వృశ్చిక రాశి వారు. అలాగే జూలై ఈ మాసం అనుకూలంగా ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యం, పెద్దవారితో సంప్రదింపులు కలిసి వస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకములు ఉన్నప్పటికీ నిదానంగా వాటిని పూర్తి చేస్తారు. ఆగస్టు ఈ మాసం అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారపరంగా ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ధన నష్టములు, విమర్శలు, స్థాన మార్పులు, జ్వరాది అనారోగ్యములు, స్త్రీ మూలక కలహములు, స్నేహితుల సహకారములతో చాలా పనులు పూర్తి చేస్తారు ఈ ఆగస్టు నెలలో. సెప్టెంబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది. పనులయందు కార్య జయములు, ఉద్యోగమున అధికార మూలక లాభములు కలుగును ఈ రాశి వారికి.
వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో అందరి సహకారం ఉంటుంది ఈ రాశి వారికి. అలాగే వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అక్టోబర్ ఈ మాసం మిశ్రమంగా ఉన్నది. చిన్నపాటి శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం నందు తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. విద్యార్థులు మరింత కష్టపడాలి. కోర్టు వ్యవహారములు కాస్త మందగిస్తాయి, అయినా ముందుకు సాగుతారు ఈ రాశివారు. నవంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. శత్రుభయము, వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉద్యోగమున పదోన్నతుల విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఈ వృశ్చిక రాశి వారు నవంబర్ నెలలో. డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వృధా ప్రయాణాలు తప్పవు ఈ వృశ్చిక రాశి వారికి. అలాగే కోర్టు వ్యవహార సమస్యలు బాధిస్తాయి. వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఈ రాశి వారికి అనారోగ్య సూచనలు ఉన్నవి. అలాగే వీటన్నింటికి పరిహారంగా శనివారం కేజీ పావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి. నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.